నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేయాలని సూచన. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ఎదుట నిరసన తెలిపిన భూ నిర్వాసితులు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో వేడుకలను జరిపారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరై అధికారులతో కలిసి సరదాగా కోలాటాలు ఆడుతూ సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను భావితరానికి తెలియచెప్పేలా పండగలను ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అధికారిక బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వద్ద గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. మహిళా అధికారులు విద్యార్థులతో కలిసి సరదాగా కోలాటాలు ఆడుతూ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. అనంతరం విద్యార్థినులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు అధ్యాపకులతో పాటు అధికారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఐఈఓ గణేష్ జాదవ్, బీసీడీడబ్ల్యూఓ రాజలింగు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సూరజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు విశేష ప్రాధాన్యత ఉందని, వాటి విశిష్టతను భావితరానికి తెలియచెప్పడం అభినందనీయమని అన్నారు. బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. శివునికి శ్రీ గద్దె సంద మాకు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పరిహారం విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, అధికారులు రైతులకు అండగా నిలవాలని నేతలు స్పష్టం చేశారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలని రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతులు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా రైతులకు అందిన నోటీసుల పట్ల నిరసన తెలిపారు. 8,59,000 రూపాయలతో ఎకరానికి పరిహారం ఇస్తామని నోటీసులు అందడంతో కాన్ఫరెన్స్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నినాదాలు చేశారు. రైతులకు మాజీ ఎంపీపీ గణరత్ రమేష్ మద్దతుగా నిలిచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల రైతుల నుంచి భూములను స్వీకరించారని, ఆ సమయంలోనే 9,25,000 రూపాయలు ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు దాన్ని మరో 1,00,000 తగ్గించి 8,59,000 రూపాయలకు ఇస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఆయా గ్రామాలకు చెందిన 30 మంది రైతులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్ విలువ దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉందని, దాని ప్రకారం పరిహారం ఇస్తేనే భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పటికే కోర్టులో ఉందని తెలిపారు. రైతులకు అధికారులు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైతే ఎకరానికి 50 లక్షలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ తేటి పోరాటం చేస్తున్నారు. ఒకటి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నారు, రెండవది హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయినా కూడా ట్రిబ్యునల్ కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రైతుల పక్షాన ఉండాలన్నా పరిశ్రమ అధికారుల పక్షాన అనేటువంటిది ఉండడం జరుగుతున్నది. ఎందుకంటే నోటీసులు జారీ చేశారు, గతంలో నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కూడా నోటీసులు ఇచ్చారు. అప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మేము భూమిని ఆ ధరకైతే ఇవ్వము, భూములు ఇవ్వమనేటువంటి చెప్తున్నారు. ఈరోజు
59,000 అంటే అది సరైనటువంటిది కాదు. బయట మార్కెట్లో 40 నుంచి 50 లక్షల వరకు ఎకరం అనేటువంటిది వస్తున్నది. గతంలో 9 లక్షలు ఇచ్చినటువంటి 9,25,000 ఇచ్చినటువంటి గతం కన్నా ఇంకా తగ్గించేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు తప్ప పెంచేటటువంటి కార్యక్రమం తీసుకోలేదు. అందుకని మేమంతా చిన్న సన్నకారు రైతులం. ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు. అందుకనే ఆ రైతులకు ఇది గిట్టుబాటు కాదు. ఈ భూమి గిట్ట ఒకవేళ మీరు జబర్దస్త్గా తీసుకుంటే మేము మొత్తం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అసలు జీవనోపాధి కోల్పోయడానికి అవకాశం ఉన్నది. అందుకని వాస్తవంగా ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ నోటీసులు ఏదైతే ఇచ్చిండ్రో మీరు వాపసు తీసుకొని ఆ రకంగా ఏదైతే మేము 50 లక్షలు డిమాండ్ పెట్టాం మీరు ఒకవేళ ఇవ్వకుంటే కోర్టుకు వెళ్ళాము. కోర్టు ఏ నిర్ణయం చేస్తే ఆ రకంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కొరకై 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీ యొక్క భూములు తీసుకుంటామని చెప్పి మాకు ఉత్తర్వులు పంపడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలనో అడుగడుగునా కూడా అక్కడ వయలేషన్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించి ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తులుగా మారే అధికారులు ఇవాళ ఏ రోజు కూడా గ్రామ సభ నిర్వహించలే. ఎక్కడ కూడా రైతుల యొక్క భూముల్ని పరిశీలించలే. ఇవాళ భూసేకరణ అధికారి గారు ఒక్కరోజు కూడా వచ్చి భూములలో వచ్చి ఇవి పడిత్ భూములా, మంచి సాగు భూములా, సాగుకు యోగ్యంగా ఉన్న భూములా, ఇరిగేషన్ స్పెషాలిటీ ఉందా అని ఇటువంటి శాస్త్రీయంగా ఎక్కడ కూడా పరిశీలన చేయకుండా గుడ్డిగా వీళ్ళు అధికారులందరూ కలిసి కంపెనీ వారితో కుమ్మక్కై అధికారులందరూ ఆఫీసులో కూర్చొని ఇవాళ అవార్డు పాస్ అయినట్టు ప్రకటిస్తూ ఉన్నారు. ఏ రైతులతోటి మీరు సమావేశపరిచిర్రు? ఏ రోజు సమావేశపరిచిర్రు? రైతులను ఎక్కడ అడిగినరు? మీరు ఎవరి అభిప్రాయం సేకరించి మీరు అవార్డు పాస్ చేసిండ్రు? ఇవాళ మీరు అధికారులే చేసుకున్నారా లేకపోతే రైతులతో చేసిండ్రా? అది ఏమైనా వారి దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే మాకు ఇక్కడ నిరూపించాలా? లేకపోతే మేము కూడా ప్రతిదీ ఇవాళ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మేము క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మేము ప్రతిసారి స్పందిస్తూ రిటర్న్లో రైటింగ్లో ఇచ్చినాము. అధికారులకు కూడా దానికి సంబంధించినటువంటి రిసీవ్డ్ కూడా మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఆధారం ఉంది. దేవి శరణ్ నవరాత్రులను పురస్కరించుకొని దుర్గానగర్లోని దుర్గామాత ఆలయం వరకు ఈ నెల 28న వైశ్య రక్షక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు హిందీ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమలు తెలిపారు. స్థానిక కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో ఈ నెల 28న చలో దుర్గామాత ఆలయం పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు హిందూ సమాజ్ సమితి అధ్యక్షులు హనుమాన్లు తెలిపారు. బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హనుమాన్లు మాట్లాడుతూ దేవి నవరాత్రులను పురస్కరించుకుని 28న వైశ్య రక్షక ఆధ్వర్యంలో స్థానిక దుర్గానగర్లోని దుర్గామాత ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు. దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆర్యవైశ్య సంఘ పెద్దలు వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో తేదీ 28/9/2025 రోజున సాయంత్రం 5 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం నుండి దుర్గామాత టెంపుల్ వరకు పాదయాత్ర ఉంటుంది. హిందూ సమాజ్ ఉత్సవ సమితి తరపున మా కార్యకర్తలందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుచున్నాను. సత్యశోధక్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ కార్యాలయ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు అఖిల భారత మాలి మహాసంఘం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, స్త్రీ విద్య, సాధికారత కోసం పూలే దంపతులు ఎనలేని కృషి చేశారని అఖిల భారత మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. బుధవారం 152వ సత్యశోధక్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ కార్యాలయ ఆవరణలో పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న, రాష్ట్ర కోశాధికారి సతీష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ వాడగురే, అనిల్, డాక్టర్ రమేష్, రామ్ కిషన్, సావిత్రిబాయి ఫూలే మహిళా మండలి సభ్యులు మనీషా, కల్పన, అంజలి, సుహర్ష, అద్విక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ 24 సెప్టెంబర్ 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించే సమసమాజ నిర్మాణం, స్త్రీ హక్కులు, సామాజిక న్యాయం, మూఢనమ్మకాలు, సమాజంలోని రుగ్మతలను దూరం చేయడానికే మహాత్మా జ్యోతిబా ఫులే జీవితాంతం పాటుపడ్డారని అన్నారు. మహాసంఘం మరియు సావిత్రిబాయి ఫులే మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ కాంపౌండ్లో ఉన్న ఫులే దంపతుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతులు 24 సెప్టెంబర్ 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజాన్ని స్థాపించి మరి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్త్రీ విద్య కోసం, సంపూర్ణ అక్షరాస్యత కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి గొప్ప పుణ్య దంపతులు వీరు. కాబట్టి మహాత్మా జ్యోతిబా ఫులే దంపతులకు భారతరత్న ప్రకటించాలని చెప్పేసి అఖిల భారతీయ మాలి మహాసంఘంగా మేము ప్రభుత్వాలను కోరుతున్నాము. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ నియోజక ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు లంక కార్తీక్, ఎండి మతీన్లతో పాటు బబితా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, కోశాధికారి షేక్ చాంద్ పాషా, సలహాదారు మొహమ్మద్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదీర్తో పాటు కార్యవర్గ సభ్యులు పట్టణంలోని రణదివ్యనగర్, గాంధీనగర్కు చెందిన పలువురు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీకి రక్షణ కవచంలా తాను పనిచేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పంచి పథకాలు ప్రజల దరికి చేరుతూ మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిమ్మ సంతోష్రావు, మునిగిల విఠల్, భూపల్లి శ్రీధర్, సుధాకర్ గౌడ్, అల్చెట్టి నాగన్న, కొండ గంగాధర్, రఫీక్, దేవిదాస్, శ్రవణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance,
while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 8 సంవత్సరాల బాలుడు అపరిచితుడి చెర నుంచి తప్పించుకుని తెలియని రైలు ఎక్కి ఆదిలాబాద్ చేరుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. సదరు బాలుడిని బాలల సంరక్షణ అధికారులు చేరదీసి వివరాలు సేకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మల్కాజ్గిరి బోడుప్పల్లోని చిలకానగర్కు చెందిన భరత్ అనే 8 సంవత్సరాల బాలుడు సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి స్టేషన్లో దిగాడు. బాలుడి తండ్రి పేరు చందు, తల్లి పేరు సునీతగా గుర్తించారు. అక్కడ ఆందోళనతో ఏడుస్తూ కూర్చున్న బాలుడిని చూసిన రైల్వే స్టేషన్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. తలమడుగు పోలీసులకు, రైల్వే పోలీసులకు బాలుడి గురించి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ చైల్డ్ లైన్ ప్రతినిధులు కోసాయికి వెళ్లి బాలుడిని ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్కు తీసుకువచ్చారు. తనకు ఒక అపరిచితుడు మోటార్ సైకిల్పై కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్లాడని, అదే సమయంలో తాను తప్పించుకుని రైలు ఎక్కానని బాలుడు చెప్పినట్లు బాలల సంరక్షణ అధికారి పేర్కొన్నారు. కాగా బాలుడి గురించి మల్కాజ్గిరి డీసీపీఓ సిబ్బందికి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో ష్యూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కిల్లారె వినోద్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, పీఓఎస్ఐసి ఆర్ వినోద్ తదితరులు ఉన్నారు. స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ప్రారంభించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు. స్మైల్ సొసైటీ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, పేదలు, నిస్సహాయులకు అండగా సొసైటీ సభ్యులు నిలబడుతున్నారని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దాదాపు 30 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వారిని రిమ్స్ డైరెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంతిపెల్లి దయాకర్, పద్మవార్ రాకేష్, సొసైటీ ప్రతినిధులు సురేష్, మొహమ్మద్ రఫీ, రవికాంత్, సాయి గౌడ్, కిరణ్, విశాల్, రామకృష్ణ, రుణేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్లస్ ఆయన గత 4 years నుంచి ఎవ్రీ ఇయర్ ఈ బర్త్డే రోజు బ్లడ్ డోస్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాడు. ఇవి కాకుండా మిగతా రోజు కూడా ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆయన మాకు చాలా సహాయం చేస్తాడు. ఇటువంటి సహాయాన్ని ఇంకా ముందు కొనసాగిందని కోరుతూ ఇదే విధంగా ఏదైతే కేమ శ్రీకాంత్ గారు అన్నదాన కార్యం కావచ్చు, రక్త డోనేషన్ క్యాంప్ కావచ్చు, అట్లా ఇతన్ని స్ఫూర్తి తీసుకొని వేరే ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధల నడుమ జరుపుతున్నారు. వాడవాడలా ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపాల వద్ద ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని కొలుస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక బొజ్జాబార్ మందిరంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను ప్రతినిత్యం పూజాది క్రతువులతో ఆరాధిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన పూజల్లో బీజేపీ నాయకులు లాలా మున్నా జైస్వాల్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపారు. కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హారతుల్లో పాలు పంచుకోవడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదిలాబాద్ టు మహూర్ అంతర్రాష్ట్ర రహదారి నరకప్రాయంగా మారింది. 3 సంవత్సరాలుగా తారు లేచి భారీ గుంతలతో ఈ మార్గం దారుణంగా తయారైంది. తలమడుగు, తాంసీ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి రావడానికి ఇదే ప్రధాన రహదారిని ఉపయోగిస్తారు. అయితే ఇది ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వరకు అంతర్రాష్ట్ర రహదారి, కానీ ఇప్పుడు ఇది పూర్తిగా గుంతలుగా మారడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజు రాత్రి వేళల్లో సైతం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు కొన్ని 2 వీలర్స్ కూడా చాలాసార్లు ప్రమాదానికి గురైనాయి. ఇకనైనా అధికారులు తొందరగా స్పందించి పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రామిక మహిళా జిల్లా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమాజంలో మహిళల పట్ల చూపుతున్న లింగ వివక్షత, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా శ్రామిక మహిళా లోకం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం పద్మశ్రీ అన్నారు. పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శ్రామిక మహిళా జిల్లా సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రామిక మహిళా నాయకురాలు విమల రణదీవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నముల్ల కిరణ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి వెంకటమ్మ, నాయకులు ఆర్ సురేందర్, శ్రామిక మహిళా నాయకులు విద్యా, గంగమ్మ, జంగుబాయ్, పద్మ, పార్వతి, సౌజన్య, అరుణ, మనోజ, స్నేహ, పావని తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అణచివేత, పని భద్రత, సమాన పనికి సమాన వేతనం, జీతభత్యం లేని శ్రమ తదితర సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని పద్మశ్రీ అన్నారు. సమస్యల పరిష్కారానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో, మహిళల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దాని ఫలితంగానే మహిళలు ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకు గురవుతున్నారని అన్నారు. మహిళలకు పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పన కొరకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనునిత్యం పోరాడుతున్నామన్నారు. పని ప్రాంతాల్లో వేధింపులకు నిరోధించే అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1, 2వ తేదీల్లో అఖిల భారత శ్రామిక మహిళా సదస్సును హైదరాబాద్లో నిర్వహించనున్నామని, శ్రామిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవం లేదు, మహిళలనే వివక్ష ఎదుర్కొంటున్నారు. దాంతో పాటుగా అనేక లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, ప్రమోషన్లలో వివక్ష ఎదుర్కొంటున్నారు, పని భాగం ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనేక రకాలైన చెప్పుకుంటూ ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క యూనియన్కి
ఒక్కొక్క గోస. మరి వాళ్ళన్నింటి గురించి 50 ఏళ్ల క్రితమే కామ్రేడ్ విమలా రంజితయ్య గారు మన గురించి గొంతెత్తి మాట్లాడారు. అఖిల భారత స్థాయిలో అఖిల భారత కన్వీనర్గా ఉండి ఆవిడ ప్రతి రాష్ట్రానికి తిరిగి స్థానిక మహిళలు ఈ రంగాలలో ఈ సమస్యలు తీసుకుంటున్నారని ముందుకు తీసుకొచ్చి సిఐటి ముందు పెట్టి దాన్ని పరిష్కారం కోసం చాలా ప్రయత్నం చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈ నెల 26న అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రజక సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్ తెలిపారు. ఐలమ్మ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలను స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. చిట్యాల ఐలమ్మ యొక్క జయంతి కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నాడు శుక్రవారం రోజు ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, మన స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు, అలాగే ఇతర రాజకీయ ప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సో యావత్ ఆదిలాబాద్ జిల్లా వాసులకు తెలియజేసేది ఏమనగా శుక్రవారం రోజు పొద్దున 9 గంటలకు బైక్ ర్యాలీ ఉంటుంది. స్థానిక రిమ్స్ నుంచి మొదలై అన్ని కూడళ్లలో గడుపుకొని అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి వందనాలు సమర్పించి తిరిగి అక్కడికి చేరుకొని 10 గంటలకు జిల్లా కలెక్టర్ గారు మన స్థానికంగా ఉన్నటువంటి విగ్రహానికి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించి జయంతి కార్యక్రమాలను స్టార్ట్ చేస్తారు. అలాగే అక్కడ నుంచి ఆర్ఎస్ భవన్ లోపల, ఆర్ఎస్ గార్డెన్ లోపల మనకు ఈ కల్చరల్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కాబట్టి నేను సమస్తంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ వాసులకు తెలియజేసేమనగా మీరందరూ కూడా తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ రాజర్షిష సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేయాలని సూచన. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ఎదుట నిరసన తెలిపిన భూ నిర్వాసితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.